దేవుని నామానికి స్తోత్రాలు. మరొక పర్యాయము ఈ హెలోహిమ్ టీవీ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించినారు. ఈ టీవీ పరిచర్య ఇంకా అంచెలంచెలుగా దేవుడు దీవించినట్లుగా మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. అట్లాగే మరి షిలోహ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ ఈ సహవాసం ద్వారా జరిగే ప్రియులరా పరిచర్యను కూడా అభివృద్ధి చెందినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నీ దయను బట్టి, నీ కృపను బట్టి యేసు ప్రభువా, ఈ సమయంలో నాయనా నీ ధర్మశాస్త్రాన్ని, నీ లేఖనాలను, నీ పరిశుద్ధ గ్రంథాన్ని, పాత నిబంధన, క్రొత్త నిబంధన ప్రభా లేఖనాలను మేము ప్రభా ధ్యానిస్తూ ఉండగా మాకు నీ దయను బట్టి మాకు వెలుగు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యమే మా పాదములకు దీపము, అది మా త్రోవకు వెలుగై ఉన్నది ప్రభువా. అయ్యా, మీరు గొప్ప దేవుడు తండ్రి. మా పాపాలు, మా శాపాలు అయ్యా తొలగించి మాకు నెమ్మది, శాంతి ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చావు నాయనా. అయ్యా గొప్ప తండ్రివి తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ నామమునకు మహిమ తెచ్చుకోండి ప్రభువా. సేవను కట్టండి అయ్యా, రోగులను ముట్టండి అయ్యా, కుటుంబాలను కట్టండి అయ్యా. అయ్యా గొప్ప కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ సమయంలో నన్ను మీ సిల్లు చాటును మరుగుపరుచుకొని కొద్ది మాటలు మీరే మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో 16వ కీర్తన కొన్ని మాటలు మనం చదువుకుందాం. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. దావీదు కీర్తనకారుడు దేవుని మీద ఎలా ఆనుకున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులరా, మన మీద మనం ఆనుకోవటం కాదు, మనము ఇతరుల మీద ఆనుకోవటం కాదు, మనము మన యొక్క బంధువుల మీద, స్నేహితుల మీద, బిడ్డల మీద ఆనుకోవటం కాదు, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని మీద మనము ఆధారపడాలి, ఆనుకోవాలి. దేవుడే మనకు దిక్కు. ఎందుకంటే బంధువులైనా, స్నేహితులైనా, బిడ్డలైనా మనుషులే కదా. దేవుడే చెబుతున్నాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. రాజులను, అధిపతులను నమ్ముకొనుట కంటే స్పష్టంగా దేవుడే చెబుతున్నాడు. వారు గడ్డి పరకలు అంటున్నాడు. దేవుని వాక్యంలోనే ఉంది, సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. కనుక మనం ఎవరి మీద ఆధారపడాలి? సృష్టికర్త అయిన దేవుని మీద ఆధారపడాలి. చూడండి, దావీదు ఏమంటున్నాడు? దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. సరే ప్రియులరా, ఏమంటున్నాడు? నీవే ప్రభుడవు. ప్రభు అంటే ఏలువాడు, అధికారం కలిగినవాడు,
సృష్టికర్త, నీవే రాజువు, నీవే దేవుడవు. చూడండి ప్రియులరా, ఆయనకు ఒక రాజ్యం ఉన్నది. ఆయన రాజ్యం వేరు, ఈ రాజ్యాలు వేరు. అందుకే నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు సిలువలో ఒక దొంగ. అదే పరలోక రాజ్యము. పరలోక రాజ్యానికి ప్రభువు ఎవరు అంటే యేసయ్య. ఆయన మనకు రాజు, యూదులకు రాజుగా పుట్టినవాడు. ఎక్కడ ఉన్నాడు? వాళ్ళు ఏం గ్రహించారు? రాజు. ఎంత ఆశ్చర్యం ప్రియులరా! రాజుకు ఒక చట్టం ఉంటుంది, రాజుకు ఒక రాజ్యాంగం ఉంటుంది, రాజుకు ఒక ఆలోచన ఉంటుంది, రాజుకు ఒక తలంపు ఉంటుంది, రాజుకు ఒక కొన్ని ఆలోచనలు ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి, ప్రణాళికలు ఉంటాయి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అదే దేవుని రాజ్యము. ఆ రాజ్యములో మనము రేపు నివాసం ఉండబోతూ ఉన్నాం. చనిపోయిన తర్వాత ప్రియులరా, ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది. మన్ను అనేది మునిపుటి వలె మన్ను అయిపోద్ది. కనుక ఆత్మ దేవునిని అంగీకరించినప్పుడు మార్పు చెందుద్ది, పరివర్తన చెందుతాము, పరిశుద్ధమైన జీవితాలతో జీవిస్తాం. కొంతకాలానికి చనిపోతాం, శరీరమే చనిపోద్ది. ఆత్మకి చావు లేదు. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళుద్ది? దేవుని యొద్దకు వెళ్ళుద్ది. దేవుని యొద్దకు అన్ని ఆత్మలు వెళతాయా? అందరూ వెళతారా? అది ఇరుకైన మార్గం అంటున్నాడు దేవుడు. దానిలో ప్రవేశించాలని చాలామంది ఆశ కలిగి ఉంటారంట, కానీ ప్రవేశించేవారు కొద్దిమందే. ఐగుప్తు నుండి ఎన్నో వందలు లక్షల మంది బయలుదేరారు. ఉదాహరణకి ప్రియులరా, బయలుదేరారు వేల మంది, వందల మందో, వేల మంది, లక్షల మంది, లేఖనాల్లో ఉన్నట్లుగా బయలుదేరారు. కానీ కానానుకు ప్రవేశించింది ఎంతమంది? ఆ తరం వారిలో కాలేబు, యెహోషువాలే. ఇంకా చాలామంది వెళ్ళారు అనుకోండి, కానీ ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో వారిద్దరే. మధ్యలో చాలామంది పుట్టారు, పెరిగారు, పెద్దవారయ్యారు, కొంతమంది చనిపోయారు. చూడండి ప్రియులరా, ఐగుప్తుని విడిచిన వారందరూ కూడా కానానికి వెళ్ళారా? వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి యొక్క తిరుగుబాటు తత్వాన్ని బట్టి, వారి యొక్క గర్వాన్ని బట్టి, వారి యొక్క స్వభావాన్ని బట్టి ఏమండి ఎంత శోధించినారు తెలుసా? మోషేని కానీ దేవుణ్ణి కానీ. ప్రియులరా, బంగారపు దూడనే చేసుకున్నారా? భయంకరంగా మత్తునే సేవించారా? మద్యాన్ని సేవించి మత్తులైపోయారా? ఇంకా డ్యాన్సులు వేసి గోల పెట్టారా? చూసారా ప్రియులరా, అవే పద్ధతులు నేటి సమాజంలో కూడా మనం చూస్తున్నాం. నేటి సమాజంలో ఎంత అల్లరి చేస్తున్నారో ప్రజలు. మానవుని యొక్క హృదయం ఎంతగా పాడైపోతుందో. కట్నాలని, కానుకలని, ఆచారాలని, అన్ని ఆచారాలని, సాంప్రదాయాలని, ప్రియులరా రకరకాలుగా మరి విశ్వాసములు
చాలామంది బలహీనలైపోతున్నారు ప్రియులరా. కానీ దావీదు మాత్రం ఏమంటున్నాడు? నీవే ప్రభుడవు, నీ రాజ్యం కిందే నేను ఉంటానయ్యా, నువ్వు చెప్పినట్టే నేను వింటానయ్యా, నీ యొక్క అధికారానికి నేను లోబడి ఉంటాను, నువ్వు నా దేవుడు అయ్యా, నువ్వు నా రాజు అయ్యా, నీవే ప్రభుడవు, ఇంకా వేరే వ్యక్తి ఎవరు లేరయ్యా అని అంత స్పష్టంగా ప్రియులరా వ్రాస్తూ ఉన్నాడో, ప్రార్థిస్తూ ఉన్నాడో మనము గమనించాలి. మన జీవితాల్లో కూడా అయ్యా నీవే దిక్కు, ఏం చేస్తావో ఈ సేవని, ఈ సంఘాన్ని, ఈ ప్రజలను మీరే నడిపించిన ఆయన అని మనం ఏం చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నీకంటే, దేవుని కంటే, ప్రియులరా గమనించండి ఈ మాట, దేవుని కంటే మనము దేనిని ప్రేమించకూడదండి. దేవుని కంటే దేనిని ఎక్కువగా మనము ప్రేమిస్తే అది విగ్రహారాధన అవుద్ది. డబ్బుని ప్రేమించినా, ప్రియులరా వస్తువుల్ని ప్రేమించినా, భూముల్ని ప్రేమించినా, స్థలాలను ప్రేమించినా, వాహనాలను ప్రేమించినా అది విగ్రహారాధనే. బిడ్డల్ని ప్రేమించిన, కుటుంబాన్ని ప్రేమించిన, దేవుని కంటే దేనిని మనము ఎక్కువగా ప్రేమించకూడదని స్పష్టంగా దావీదు కీర్తనకారుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. దావీదు ఏమంటున్నాడు? దావీదు ఒక రాజుగారికి ఎన్ని కోరికలు ఉంటాయండి? ఆడిందే ఆట, పాడిందే పాట. ఇప్పుడు అమెరికాకి ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏమని ప్రకటన చేశాడు? చాలా ప్రకటన చేశాడు, కానీ వాటిలో ఒకటే నాకు బాగా నచ్చింది. ఏమని చేశాడంటే, మగోళ్ళుగానే ఉండనండి, ఆడోళ్ళగానే ఉండనండి, ఆడోళ్ళు మగోళ్ళు అవటానికి లేదు, మగోళ్ళు ఆడోళ్ళు అవటానికి వీలు లేదు. ఇంతకుముందు ఆ చట్టం ఏమైనా ఉన్నట్లయితే దానిని నేను రద్దు చేస్తున్నాను, ఆ చట్టాన్ని నేను తీసేస్తున్నాను. మగోళ్ళుగానే ఉండండి, ఆడోళ్ళుగానే ఉండండి అని ప్రియులరా ఒక శాసనాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అంతకుముందు ప్రెసిడెంట్లు ఏమన్నారు? ఆడోళ్ళు మగోళ్ళుగా మారొచ్చు, మగోళ్ళు ఆడోళ్ళుగా మారొచ్చు. ఎంత ఘోరమండి! వాక్యానికి వ్యతిరేకంగా ఏ దేశము, వాక్యానికి వ్యతిరేకంగా ఏ రాజు, వాక్యానికి వ్యతిరేకంగా భూలోకంలో ఉన్న రాజులు, వాక్యానికి వ్యతిరేకంగా ఏ ధనవంతుడు నిలిచిన అంతే హుదూదు తుఫాన్లో కొట్టుకుపోతాడు. వైజాగ్లో వచ్చింది కదా ఏ తుఫాను? హుదూదు తుఫాన్ అంట. ఆ తుఫాన్లో కొట్టుకుపోతారు మనుషులు. ప్రియులరా, కాలిఫోర్నియాలో కార్చిచ్చు 10,000 ఇళ్ళు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ప్రియులరా, ఎన్ని లక్షలు? 50 లక్షల కోట్లు. ఏమండి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ మానవుడు ఉంటాడా క్షేమంగా భూమి మీద? ధనవంతులు, పెద్ద పెద్ద ధనవంతులు కాలిపోతున్న వారి ఇళ్ళు విడిచి కట్టుబట్టలతోనే బజార్కి వెళ్ళిపోయి పరిగెత్తారండి. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు కట్టుబట్టలతోనే. సెలబ్రిటీలు, నేనే హీరోని, దేవుడు జీరో. దావీదు ఏమంటున్నాడు? దావీదు రాజు అయ్యుండి కూడా, యెరూషలేముకి రాజు. ఏమండి,
ఎంతోమంది ప్రజలు తన రాజ్యాన్ని నమ్ముకోలేదు, కోటను నమ్ముకోలేదు, బంధువులను నమ్ముకోలేదు, బిడ్డలను నమ్ముకోలేదు, ఏమండి భూములను నమ్ముకోలేదు. ఏమంటున్నాడు? దేవుని యందు చిన్ననాటి నుండే భయభక్తులు కలిగినటువంటి వాడు ఎవరో? దావీదు. తన యొక్క అంతరంగంలో నుండి ఏం మాట్లాడుతున్నాడు? నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదయ్యా. నీకంటే, నీ సేవ కంటే, నీ పరిచర్య కంటే, నీ మందిరము కంటే అయ్యా నాకు క్షేమాధారం ఏదీ లేదు. నేను క్షేమంగా ఉండాలంటే, నా రాజ్యం క్షేమంగా ఉండాలంటే, నా ఇల్లు క్షేమంగా ఉండాలంటే, నా బిడ్డలు క్షేమంగా ఉండాలంటే, మా దేశాలు క్షేమంగా ఉండాలంటే, మా ప్రాంతం క్షేమంగా ఉండాలంటే, మా సంఘాలు క్షేమంగా ఉండాలంటే, సహోదరుడా సహోదరి, ఈ వాక్యం వినుచున్నటువంటి నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా. వస్తువులను చూసి మురిసిపోవద్దు, వాహనాలను చూసి మురిసిపోవద్దు, బిడ్డలను చూసి నువ్వు మురిసిపోవద్దు, బంధువులను చూసి మురిసిపోవద్దు, స్థలాలను చూసి పొలాలను చూసి నువ్వు మురిసిపోవద్దు. దేవుడే నీకు ఆధారం అవ్వాలి. దేవుని యందు నీవు భయభక్తులు కలిగి దేవునిని ఎక్కువగా ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని మాటకు లోబడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగినటియే మానవ కోటికి విధి అన్నాడు దావీదు కుమారుడైన సొలొమోను. ప్రియులారా, సొలొమోను దావీదులాగా భయభక్తులు కలిగి జీవించలా. సొలొమోను ఏం చేశాడంటే ఆస్తిని ఆధారం చేసుకున్నాడు, బంగారాన్ని ఆధారం చేసుకున్నాడు, వెండిని ఆధారం చేసుకున్నాడు, భార్యలను, ఉపపత్నులను, ఏమండి అనేక మందిని ప్రియులరా భార్యలుగా చేసుకొని దేవుని సన్నిధిని మరిచాడు, దేవుని సన్నిధిని విడిచాడు. చూడండి ప్రియులారా, భార్యలంట సొలొమోనుని దేవుని మీద ఉన్నటువంటి ఆ యొక్క భక్తి జీవితాన్ని మర్చిపోయేటట్టు చేసి తమ వైపుకు తిరుపుకున్నారంటండి. జాగ్రత్త సహోదరుడా సహోదరి, దేవుని మీద నుండి విశ్వాసులను దేవుని మీద ఎక్కువగా ఆధారపడేటట్లుగా మనము విశ్వాసులను పురుకొల్పాలి. వారి యొక్క మైండ్ని మన వైపుకి మనము తిప్పుకోకూడదండి. మనం ఏ పాటి వాళ్ళమండి? మనం నిమిత్త మాత్రులం ప్రియులరా, నీటి బుడగలాంటి వాళ్ళం, గడ్డి పరకలాంటి వారం. మన యొక్క ప్రజలను దేవుని వైపు నడిచేటట్లుగా చూడాలి. సొలొమోను భార్యలు దేవుని మీద భక్తి కలిగి ఉండాడని దేవుని మీదనున్న ఆ యొక్క ప్రేమను వారు ఏం మాటలు చెప్పారు? మాయ మాటలు చెప్పి రకరకాలుగా మాయ మాటలండి. ఆడోళ్ళు మగోళ్ళైనా ఆడోళ్ళైనా ఎవరైనా మాయ మాటలు చెబుతారు. మాయ మాటలకి లొంగిపోకూడదు మనం. ప్రియులరా, ఒక ఆయన ఈ మధ్య ఒక పాట రాశాడు కదా, ఈ లోకం ఒక్క మాయ అని తెలుసుకున్నాను, ఈ లోకం ఒక మాయ అని నేను తెలుసుకున్నాను, తప్పిపోయిన కుమారుణ్ణి నేనయ్యా. చూసారా ప్రియులరా, ఈ లోకం ఒక మాయ. లోకములో ఉన్నదంతయు శరీర ఆశ,
నేత్ర ఆశ జీవపు డమ్ము. సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. నీవు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించవద్దు. అవి తండ్రి వలన కలిగినవి కావు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించవద్దు. లోకములో ఉన్నదంతా శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డమ్ము. సొలొమోను హృదయాన్ని వాని యొక్క భార్యలు తిప్పివేసేశారు. విగ్రహారాధన వైపు తిప్పేశారు. నిజదేవుని వైపు ఉన్నటువంటి తన యొక్క హృదయాన్ని ప్రియులరా విగ్రహారాధన వైపు తిప్పేశారండి. అందుకే సొలొమోను చివరాఖరికి ఏమని రాశాడంటే, గ్రహించి సూర్యుని క్రింద మానవుని యొక్క ప్రయాస వ్యర్థము 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 అని రాశాడు. చివరాఖరికి తెలుసుకున్నాడు, బాధ వస్తే కానీ బోధ బాగా అర్థం కాదంట. బాధ వస్తే బోధ బాగా అర్థమవుద్దంటండి. ప్రియులరా గమనించండి. సహోదరుడా, సహోదరి గమనించు. దేవుడు నిన్నెంతో పోషిస్తున్నాడు కదా. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యానికి నీవు లోబడితే ఎంత ధన్యుడు అవుతావయ్యా. నీ బిడ్డలు ఎంత ధన్యులు అవుతారు. గమనించండి సహోదరుడా, సహోదరి. సొలొమోను ఏమయ్యాడు? బలహీనుడైపోయాడు చివరిలో. కానీ తండ్రి అయిన దావీదు మాత్రం ప్రియులరా దేవునికి ఎంతో నమ్మకంగా జీవించినాడు. అందుకే నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నీకంటే నాకు క్షేమాధారం ఏదియో అయ్యా, నీవే నాకు దిక్కయ్యా. నన్ను ఒక్కసారి జ్ఞాపం చేసుకోయ్యా. నేను ఎలా సమకూర్చాలో, నేను ఎలా మనుషులను నీ వైపు ఎలాగా ఈ రాజ్యంలో పరిపాలన చేయాలో నాకు సహాయము చెయ్యయ్యా అని దేవుణ్ణి వేడుకున్నాడు. 3వ వచనం, నేను ఇలాగందును. 16వ కీర్తన 3వ చరణం, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. సోదరుడా భక్తి చేయి. భూమి మీద ఉన్నప్పుడే, తర్వాత నువ్వు భక్తి చేయటానికి నీకు ఏమాత్రం నీకు వీలు పడదు. భూమి మీద నీవు నేను ఉన్నామంటే మంచి భక్తి చేయటానికి దేవుడు మనల్ని పెట్టాడు. మంచి ప్రార్థన జీవితం కలిగి ఉండాలని, మంచి విశ్వాసము కలిగి ఉండాలని, లోతుగా మన పాపములను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడాలని. భూమి మీద ఉన్నటువంటి ధనవంతులు శ్రేష్ఠులు అంట్లా, భూమి మీద ఉన్న సినీ యాక్టర్లు శ్రేష్ఠులు అంట్లా, భూమి మీద ఉన్న రాజకీయ నాయకులు శ్రేష్ఠులు అంట్లా. మరి ఎవరు శ్రేష్ఠులు? భూమి మీద ఉన్న యేసు ప్రభువుని నమ్ముకొని భయభక్తులు కలిగి మోసం చేయకుండా, ఏమండి పొరుగువానిది ఆశించకుండా, ఏమండి సరసోక్తులు, ఏమండి హచ్చనికెళ్ళి ఆటలాడుకుంటూ టీవీలతో వ్యర్థంగా గడిపేవారు కాదు శ్రేష్ఠులు. ఏమండి
దేవుని అధికారానికి లోబడి భయభక్తులు కలిగి ఏం కలిగి? భయము ప్లస్ భక్తి ఉందా? భయం ఉన్నదా సహోదరుడా? నీ తల్లిదండ్రులను నీవు మోసం చేస్తున్నావు కదా. చదువుకుంటానికని వెళ్ళి ఏం చేస్తున్నావు? నీవు హాస్టల్కి వెళ్ళి నీవు సినిమాలు చూస్తూ ఫ్రెండ్స్తో, తండ్రి ఎంతో కష్టపడి ఎంతో ప్రేమించి రెక్కల ముక్కలు చేసుకొని నీ పరీక్ష ఫీజులు కడతంటే నువ్వేమో నీ ఇష్టానుసారంగా నీవు డబ్బుని స్నేహితులతోనూ ఇరుగు పొరుగు వారితో కలిసి సినిమాలకు వెళ్ళి షికారులు చేస్తావా? తమ్ముడా, చెల్లి, మంచి భక్తి చెయ్యి. అలాంటి వారే దేవునికి ఇష్టలు అంటున్నాడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు అంటే నాకు ఎంతో ఇష్టలు అంటున్నాడు. కనుక మంచి భక్తి చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో 16వ కీర్తనలో నుండి కొన్ని మాటలు మీరు మాకు ఇచ్చినారు ప్రభువా. దేవా, అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విత్తిన వాక్యానికి ముద్ర వేయండి. వాక్యానుసారంగా మేము నడుచుకోవటానికి కృప చూపించండి. యేసు ప్రభువా, నమ్మకస్తులుగా మమ్మలను చేయండి, పరిశుద్ధులుగా చేయండి, యథార్థవంతులుగా చేయండి. నీకంటే దేనిని మేము ప్రేమించక నిన్నే ప్రేమిస్తూ నీ కొరకు బ్రతికే భాగ్యం దయచేయమని మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక.